అర్థం సరిగా పట్టుకోరా. నా మొహం చూసుకుందాం అనుకున్నాను. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మెల్లగా గీ మెల్లగా గీ మెల్లగా మెల్లగా. ఏరా నువ్వు నా మొహం చూసే కదా సవరం చేస్తున్నావు? మీ మొగం చూడటం కంటే శాంతి మొగం చూస్తేనే చాలా ఇంపుగా ఉంటది. అర్థమయ్యేలా చెప్పరా. నువ్వు వెళ్ళు. నేను ఓ రహస్యం చెప్తాను, మీరెవరితోనూ చెప్పరు కదా కదు సోమయ్య? చెప్పను లేవోయ్. చెప్పకుండా ఉంటేనే మంచిది. ముందు విషయం చెప్పరా. అయ్యగారు, ఈ ఊర్లో ఏ మంచి జరిగినా క్రెడిట్ ఎవరికి? ఆ గాలి కుటుంబానికే కదా, ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు అలా వెళ్ళిందే శాంతి, దానికి 4 నెలల కడుపట. ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు తెలుసయ్యా? ఆ కడుపు కారణం గాలి బాబీ అంటున్నారు. నేను సోమన్న ఊరికే వదిలిపెడతామా? మేమిద్దరం మ్యాటర్ మార్చేసాం. ఆ కడుపు కారణం మీరే అన్నాం. అలా తప్ప మీకే కదండి ఉంది. చూసారా, అందరు రక్తం మీరు కళ్ళ చూస్తారు, వీడు మీ రక్తం కళ్ళ చూశాడు. ఏమే 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 ఈ సత్యవంతుడు భార్య సావిత్రి ఎక్కడికి బయలుదేరావు? ఫ్యాషన్ పీరియడ్కి వెళ్తున్నావా? ఏమిటి అలంకరణ? ఫ్లాష్ బ్యాక్ మర్చిపోకు, నువ్వు తోటమాలి కూతురువి. నోటికొచ్చినట్టు మాట్లాడావంటే బాగుండదు. ఈ 60 సంవత్సరాల వయసులో యవ్వనంగా గ్లామర్ గా కనిపించడానికి నువ్వు వేస్తున్న వెధ వేషాలేమి నేను వేయడం లేదులేవయ్యా సారాయి వీర్రాజు కొడకా. నువ్వెక్కడికి వెళ్తున్నావో చెప్పనే లేదు. గాలి కుటుంబాన్ని నాశనం చేయాలని ఆరాటపడుతున్న నిన్ను కాపాడమని ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్తున్నానయ్యా యమధర్మరాజా. నువ్వు దుష్టుడివైనా దుర్మార్గుడివైనా నా కర్మ కొద్దీ నాకు మొగుడువయ్యావు కదా. అమ్మాయికి పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఎవరి చేతుల్లోని తన్నులు తిని చావకూడదన్నదే నా ఆశ. అర్థమైందా? అందుకే గుడికి వెళ్తున్నాను. రాను రాను నీకు భక్తి పెరిగిపోతుంది. బ్యాటింగ్ చేసి అమ్మాయిలు పాడు చేసేటువంటి పాఠాలు నేను తీసుకురాను బాబు, నన్ను ఏమీ అనుకోకు. అర్థమైందా? తర్వాత ఏమిటి? వ్యవసాయం. పోయిన సంవత్సరం నేను మెంబర్ సుశీల ఈ వ్యవసాయం గురించి బాగా ఆలోచించి ఒక పథకాన్ని